హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాలకూరలో అధిక మొత్తంలో ఆక్సలేట్లు ఉంటాయి. దీని కారణంగా పాలకూరను అధికంగా తింటే కిడ్నీల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే కొందరు పాలకూర తినడానికి సంకోచించేది కూడా ఈ కారణంతోనే. మరీ ముఖ్యంగా ఇప్పటికే రాళ్ల సమస్య ఉన్నవారు, వంశంలో ఎవరికైనా రాళ్ల సమస్య ఉన్నా సరే పాలకూర తినడం మానేయడం మంచిదని చెప్తున్నారు ఆహార నిపుణులు. అయితే గిన్నెడు పాలకూరను వండినా అది ఒక కప్పు అంత మాత్రమే అవుతుంది. ఇది వేడికి చాలా మెత్తగా అయిపోతుంది. అయితే పాలకూరను తినడం వల్ల కొందరిలో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది జీర్ణం కావడంలో ఇబ్బంది కలిగిస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వారికి పాలకూర అస్సలు మంచిది కాదు. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి. దీని కారణంగా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పాలకూర తినడం వల్ల అలర్జీ కూడా ఉంటుంది. కొందరికి పాలకూర తినడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దురద, దద్దుర్లు రావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక పాలకూరను ఎక్కువగా వినియోగించిన వారు, ఆకుకూరలు అంటే ఇష్టం ఉన్నవారు పాలకూరను ఎడాపెడా తినకూడదు అని చెబుతున్నారు నిపుణులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.